ఎన్ని అడ్డంకులు ఎదురైనా మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని కోదండరాం విమర్శించారు. అక్రమంగా అరెస్టులు చేయడం సరైన చర్య కాదన్నారు. ఇదిలా ఉంటే పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు అంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మిలియన్ మార్చ్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ చెప్పండి. ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ స్ఫూర్తి పోలీసు దీనికి సభకు అంబేద్కర్ స్టాచ్యూ, అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికైతే ఈరోజు స్ఫూర్తి సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ధర్నాలు, రాస్తారోకలు, అదేవిధంగా నిరసన ప్రదర్శనలు చేసే అవకాశం లేదని కూడా పోలీసులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు కూడా మనం ప్రస్తుతం అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్న ఇక్కడ చూసుకోవచ్చు కూడా పెద్ద సంఖ్యలో సెంట్రల్ జోన్ సంబంధించిన పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా నిషేధాజ్ఞలు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు కూడా విజువల్స్లో కూడా పోలీసులు ఈ ట్యాంక్ బండ్ విగ్రహాలు ఉండే మన లిబర్టీ నుంచి కూడా పూర్తిగా భారీగా పోలీసులు మోహరించారు. ఉదయం 11 గంటల నుంచి కూడా 5 గంటల ప్రాంతం వరకు ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా వాహనాలను తిరిగేందుకు అనుమతి లేదంటూ కూడా చెప్పడం ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఈ ప్రాంతాల్లో వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు అన్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కూడా విజువల్స్లో కూడా ప్రత్యక్షం చూసుకోవచ్చు. వైపు పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా విగ్రహాల ముగ్ధం విగ్రహం వద్ద కూడా అమరవీరుల మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహించేందుకు టీజేఎస్ అదేవిధంగా మిగిలిన వామపక్ష సంబంధించిన నేతలు కూడా పిలుపునిచ్చే సందర్భం కనబడుతుంది. మొత్తంగా 11 ట్యాంక్ బండ్ పరిస్థితి ఉంటున్నాము. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఊపిరిపోసిన మిలియన్ మార్చిని గుర్తు చేసుకుంటూ త్యాగాలను గుర్తు చేసే సందర్భంగానే ట్యాంక్ బండ్ మగ్దుం విగ్రహం వద్ద కూడా ఒక సభని ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటికే అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీసులకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు మాత్రము సభ ఏర్పాటు చేయడం, ట్యాంక్ బండ్ మీద సభ ఏర్పాటు చేయడం కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి వీరు ఏర్పాటు చేసే సభకి అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీసులు అనేక కారణాలు చెప్పడం జరిగింది. మొత్తంగా గత 4 ఏళ్ల కాలం కూడా ఏ ఉద్యమం చేసినా, ఏ ధర్నా ర్యాలీ చేసినా కూడా పోలీసులు అనేక కారణాలు చూపుతూ కూడా తమ ఉద్యమాలను అణచివేస్తున్నట్టు కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. మొత్తంగా మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకి వచ్చే కార్యకర్తల నాయకులు కూడా సుమారుగా తెలంగాణ ప్రాంతాల్లో 1000 మంది కూడా ఇప్పటికే గృహ నిర్బంధం అదేవిధంగా అరెస్టులు చేసినట్టుగా సమాచారం అవుతుంది. మొత్తంగా టీజేసీ నేతలు అదేవిధంగా వామపక్ష పార్టీ నేతలకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో మేము 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో ట్యాంక్ బండ్ ముగ్ధం విగ్రహం వద్ద మాత్రం సభ నిర్వహించి తీరుతామని చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికే ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మొత్తంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ట్యాంక్ బండ్ లిబర్టీ కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు హిమాయత్ నగర్ నుంచి వచ్చే ప్రాంతాల్లో కావచ్చు, మొత్తంగా ఈ ప్రాంతాలను కూడా మరికొద్ది సేపట్లో బ్లాక్ చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అన్ని ఇక్కడికి వచ్చే వాహనాలను అదేవిధంగా టూ వీలర్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ట్యాంక్ బండ్కి మీదకి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఓపీజీజేసీ నేతలు చెప్తున్నారు తాము ఎట్టి పరిస్థితుల్లో 1 గంట నుంచి 3 గంటల ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిలియన్ మార్చి స్ఫూర్తి సభను నిర్వహించి తీర్పు చెప్తామని చెప్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎన్నైనా కూడా తమ సభ నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మిలియన్ మార్చ్ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలు చేస్తే బాగుంటుంది, తెలంగాణ ప్రజల ఆశయాలను సాధించుకునే విధంగా ఎలా చేస్తే బాగుంటుందని కొనలో కూడా చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కోదండరాం ఇంటి వద్ద కూడా ఒక టెన్షన్ వాతావరణం కనబడుతుంది. అర్ధరాత్రి నుంచి కూడా మఫ్టీలో పోలీసులు ఆయన విగ్రహం వద్ద కనబడుతుంది.